ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఈ పొత్తు ప్రకటన నేపథ్యంలో తదుపరి పరిణామాలకు చకచకా రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 3 పార్టీల నేతలతో తొలి ఉమ్మడి సభ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు నేపథ్యంలో ఇకపై ఈ 3 పార్టీలు ఉమ్మడిగా అడుగులు వేయబోతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ఈ 3 పార్టీలు ముందుగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ఈ నెల 17న ముహూర్తం సిద్ధం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సభ ఈ నెల 17న జరగనుంది. ఈ సభలో ఇప్పుడు బీజేపీ కూడా చేరనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు నేపథ్యంలో 2 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కాస్త 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోగా మారబోతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన సిద్ధం చేసుకున్న మేనిఫెస్టోకు బీజేపీ తరపున చేయాల్సిన హామీల్ని కూడా చేర్చి కొత్త మేనిఫెస్టో సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మేనిఫెస్టో విడుదలను ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా 3 పార్టీల ఇతర కీలక నేతలంతా హాజరు కాబోతున్నారు. ఈ సభలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనతో 3 పార్టీల కూటమి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడి సభలు నిర్వహిస్తుండగా అది కాస్త ఇకపై 3 పార్టీల కూటమి సభలుగా మారబోతున్నాయి. అంటే ఎన్డీఏ తరపున ఇకపై సభలు ఉంటాయన్నమాట. దీంతో ఎన్డీఏ వర్సెస్ వైసీపీగా ఏపీలో ఎన్నికల రణరంగం మారబోతోంది.